బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసమే కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. కేటీఆర్ పర్యటనను ఎవరూ అడ్డుకోలేదని, అరెస్టు కూడా చేయలేదని తెలిపారు. గతంలో ఎమ్మెల్యే ఉన్న సమయంలో తనను అరెస్టు చేసి 8 గంటల పాటు ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. నిపుణుల సూచన మేరకు డ్యామ్ ని వినియోగించుకుంటామే తప్ప కేసీఆర్ చెప్పాడనో, నీళ్లు వదిలితే మరో భారీ నష్టాన్ని మీడియానే మమ్మల్ని ప్రశ్నిస్తుందన్నారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు భారీ కష్టం వాటిల్లితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల్లో ఇవాళ కన్నెపల్లి నుండి నీటి పంపిణీ చేయొచ్చు, రైతాంగాన్ని ఆదుకోవచ్చు అని చెప్పి సూచించడానికి ఇవాళ కేటీఆర్ పర్యటన చేపట్టారు. అయితే ఈ పర్యటన లోపల అడుగడుగున బీఆర్ఎస్కి పేరు పోతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను పెట్టి అరెస్టు చేసి నిర్బంధం చేసింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి కూడా ఇవాళ కేటీఆర్ ప్రశ్నించారు. మనతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ఆయన పర్యటనను ఎలా చూస్తున్నారు? మరి అడుగడుగున అరెస్ట్ చేశారంటున్నారు, కన్నపల్లి నుండి నీటిని కూడా పంపిణీ చేయొచ్చు అని చెప్తా ఉన్నారు, దాన్ని మీరేం చెప్తారు? ఒకటి, ప్రధానంగా వారికి నైతిక హక్కు లేదు మమ్మల్ని ప్రశ్నించడానికి. మొదటగా నేను ఈ జిల్లావాసిగా ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి ఆనాడు కానీ అనేక సందర్భాల్లో ఈ జిల్లా వాసులకు, ఈ జిల్లా రైతు సోదరులకు ఇంత పెద్ద బ్యారేజీలు కడతా ఉన్నారు కదా. భూపాలపల్లి జిల్లా రైతు సోదరులకు 1 ఎకరానికన్నా నీళ్ళు ఇవ్వండి, అక్కడ ఉన్న చిన్న కాళేశ్వరం పనులను ఆపకుండి అని చెప్పినాం. పెడచెవిన పెట్టిండ్రు. ఈరోజు ఎందుకు నైతిక హక్కు లేదంటున్నాం నేను కానీ మా సత్యనారాయణరావు గారు కానీ? జిల్లా వాసులకు సంబంధించి 1 ఎకరా నీళ్ళు ఇవ్వకుండా ఎంత ధైర్యంతో వారు ఇక్కడికి వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. రెండో అంశము, ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్కు సంబంధించిన సందర్శన. ఇదే కన్నెపల్లి పంప్ హౌస్కు సంబంధించి 17 మోటార్లు నీటిలో ముంపుకు గురైతే మేము అందరం కూడా పోవడానికి ఆ రోజు ముందుకెళ్తా ఉంటే నేను ఆ ప్రాంత శాసనసభ్యుడిగా నన్ను నా ప్రాంతానికి పోకుండా భూపాలపల్లిలో అరెస్ట్ చేసిండ్రు. ఆనాడున్న సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారిని అరెస్ట్ చేసిండ్రు, వారిని అరెస్ట్ చేసిండ్రు. ఈరోజు మేము కేటీఆర్ గారు వస్తున్నారు, శాసనసభ్యులు వస్తున్నారంటే పోవాలి, చూడాలి, వారు చేసిన గొప్పతనం కూడా చూడాలి అని అనుమతి మా ప్రభుత్వం ఇచ్చింది. ఆపినమా? అదే పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నారు, పర్మిషన్ తీసుకున్నారా వాళ్ళు? అక్కడ మొత్తము అది తీసుకుపోవడం ఉంటే వారు చేసిన నష్టం ఇంకా కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని చాలామంది జనంతో పోకూడదని వారికి సూచనలు ఇచ్చారు. సో వారికి ఈరోజు అరెస్ట్ చేసే అనే మాట్లాడే నైతిక హక్కు లేదు. రెండవది, రాజకీయ పరంగా ఏదో ఉద్దేశంతో మారిపోయారు. ఎవరు చెప్పాలండి నీటిని ఈరోజు లిఫ్ట్ చేయవచ్చు, ఎంతవరకు సామర్థ్యత ఉంటే దానిపై నుంచి లిఫ్ట్ చేయవచ్చు, ఆ నీటి ప్రవాహం ఎంతవరకు ఉంటే ఎవరు చెప్పాలా? అధికారులు చెప్పాలి, నిపుణులు చెప్పాలి. నిపుణులు చెప్పకుండా వారు వచ్చి చెప్తున్నారు. దాని తదుపరి డ్యాములు కట్టిండ్రు. అప్పుడు 10 రోజులు దొరకలేదా వాళ్ళకు? వారం రోజులు దొరకలేదా? దొరికిన తర్వాత కూలిపోయింది వారి ప్రభుత్వంలో. మేము వచ్చిన తర్వాత ప్రభుత్వంలో అది కుంగిపోలేదు, కూలిపోలేదు, సీపేజీలు కాలేదు. నివేదిక ఆ విధంగా డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ రోజు కూడా ఇవ్వలేదు, అడగలేదు వారు. మీకు తెలుసు, చాలామంది సాంకేతిక పరంగా ఉన్న గొప్ప చీఫ్ ఇంజనీర్లుగా ఉన్నవారు ఏ విధంగా ఈ ప్రాజెక్టు ఉపయోగపడదు అని చెప్పినప్పటికీ నిర్ణయం చేసిండ్రు, కట్టిండ్రు. ఇప్పుడు మేము ఆ బ్యారేజీల నిర్వహణ చేయాలి, కట్టిన కనుక 1,20,000 కోట్ల రూపాయలతో కట్టిండ్రు. బాధ్యత మాది కూడా ఉంటుంది కనుక దాన్ని రిపేర్ చేసే కార్యాచరణలో పోతా ఉన్నాం. రిపేర్ చేసినప్పుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు వారు ఒక పైలట్గా ఉద్యోగం చేసిండు. ఇంజనీర్గా మళ్ళీ ఆయన అవతారం ఎత్తి సిమెంట్ వేస్తే అయిపోతుంది అని చేస్తే రేపు పొద్దున ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు జవాబుదారు? ఈరోజు అందుకోసమే సాంకేతిక నిపుణులతో కూడిన బృందం ఇచ్చిన సూచనలు, సలహాలు, సజెషన్ పరంగా పోతాం. ఈరోజు వారిది టీఆర్ఎస్ది ఏమంటారు, మా సోదరులు సత్యనారాయణరావు గారు చెప్పినట్టు అదొక ఫ్యాక్టరీ, అబద్ధాల ఫ్యాక్టరీ. దేశ స్థాయిలోనే ఫస్ట్లో ఉంటుంది అది. ఫస్ట్లో ఉండే వారి గురించి ఈరోజు రాజకీయం చేయాలి ప్రతి అంశాన్ని చూస్తూ ఉన్నాం. వారం రోజుల నుంచి అదే పనిలో పెట్టుకున్నారు వాళ్ళు, రాజకీయం చేస్తూ ఉన్నారు.
ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వారికి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు. 2.5 సంవత్సరాలు కాకముందే మళ్ళా తిరిగి అధికారం 2.5 సంవత్సరాలకే రావాలని ఆలోచన చేస్తూ ఉన్న తీరుని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వారు ఏది చేసినా, ఈరోజు చేసినా, ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత చేసినా ప్రజలు ఏ విధంగా జవాబు చెప్పిండ్రో 2023లో డిసెంబర్లో అదే విధమైన జవాబు వాళ్ళకి దొరుకుతుంది. ఎల్నినో ప్రభావంతోనో, సూపర్ ఎల్నినో ప్రభావంతోనో రైతులకు వర్షాభావ పరిస్థితులకే కొనసాగి నీరు అందకపోతే ఎలాంటి కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం Definitely ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఎవరున్నా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అంశం విషయంలో, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునే అంశంలో ఇప్పటికే రెవెన్యూ, వ్యవసాయ శాఖ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ శాఖలకు సంబంధించి ప్రత్యామ్నాయం ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు అందరూ కూడా కూర్చొని మా ప్రభుత్వం అంతా కూడా ఒక ఆలోచనలో ఉన్నాం. ఇంకోటి కూడా, మేము ఇప్పటివరకు నార్మల్ రెయిన్ఫాల్ ఉంది, అదే విధమైన రెయిన్ఫాల్ ఉండాలని మేము భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకో పక్కన ఏం ఆలోచన చేస్తుండ్రు టీఆర్ఎస్ వాళ్ళు, వర్షాలు పడొద్దు, ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఉండాలా, ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలని వారు ఆలోచన చేస్తున్నారు. రైతుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని, నిధులు వృధా చేసి ఇవాళ తిరిగి వచ్చి మాకేదో సాంకేతిక నిపుణులాగా సూచించడం అనేది దాన్ని మేము పాటించము. మాకు నిజమైన నిపుణులు చెబితే కానీ దాని సామర్థ్యాన్ని బట్టి ముందుకు నీటి పంపిణీ కోసం వెళ్తామే తప్ప మేము తొందరపడే ప్రసక్తే లేదు. రైతులకు ఏదైనా వర్షాభావ పరిస్థితులు వస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఎవరి అపోహలకు కుంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి శ్రీధర్ బాబు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV.